ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడటం లేదు. ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్త. ఎందుకంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయే పరిస్థితి కనపడుతోంది. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైన పెట్టుబడులు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, తప్పుడు పెట్టుబడులు పెట్టడాలు, పిల్లల వల్ల, ఇంట్లో పెద్దల వల్ల, స్నేహితుల వల్ల, కావలసిన వాళ్ళ వల్ల, మీరు ప్రేమించేటటువంటి వ్యక్తుల వల్ల కూడా మీకు ధన నష్టం బాగా కనపడుతుంది. అంటే వాళ్ళ కోసం ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టడం అనమాట. చేత కొంచెం డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలో జాగ్రత్త. అలాగే ఏదైనా గృహాలు కొనేటప్పుడు, భూములు, యంత్ర పరికరాలు, వాహనాలు కొనేటప్పుడు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాల్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, ధన నష్టము, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, అలాగే మానసిక ఒత్తిడి కనపడుతుంది, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్త. నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయాలి. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చివరిదాకా వచ్చి ఇంకా కుదిరిపోతాయి, అయిపోతుంది అనుకున్నవే మళ్ళీ వెనక్కి వెళ్ళడం, సాగడం, ఏదో కారణంగా ఆటంకాలు రావడం జరిగే అవకాశం కనపడుతుంది. ఇంకా సంతానం గురించి ట్రీట్మెంట్లు చేయించుకునేటటువంటి వారికి కొంచెం ఇబ్బందులు, కొంచెం మధ్య మధ్యలో మిస్క్యారీలు లాంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఒక్కసారి జాతకం కూడా పరిశీలన చేయించుకోండి. ఇక ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, మధ్యవర్తుల వల్ల విడిపోవడాలు, ఎవరో ఒకరు అనుమానపు ఆలోచనలు మీకు రేకెత్తించడాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోవడాలు, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడాలు, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి కాబట్టి సమయానికి తినండి, సమయానికి పడుకోండి, సెల్ ఫోన్లను దూరంగా పెట్టండి రాత్రి సమయంలో. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులను ఎంచుకోవడం వల్ల, తప్పుడు వ్యక్తుల్ని నమ్మడం వల్ల మీ యొక్క విజయం, మీ యొక్క అపజయాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యల వల్ల ఇద్దరికీ చికాకులు, మనస్పర్ధలు, కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు గురయ్యే అవకాశాలు, గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్త.